అందరికీ నమస్కారం। ఈ రోజు కలశం అంటే ఏమిటి, కలశం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం। నీటితో నిండిన ఇత్తడి లేక మట్టి లేక రాగి పాత్ర। పాత్ర మొదట్లో మామిడాకులు వాటిపైన కొబ్బరికాయ ఉంచబడుతుంది। తెలుపు లేక ఎరుపు దార దాని మెడ చుట్టూ లేక పూర్తిగా కాని సమచతురస్రాకారపు నమూనాలో చుట్టబడి ఉంటుంది। అటువంటి పాత్ర కలశం అనబడుతుంది। ఆ పాత్రను నీటితో గాని బియ్యంతో గాని నింపినప్పుడు పూర్ణ కుంభం అనబడుతుంది। అది దివ్యమైన ప్రాణశక్తితో నింపబడిన జడ శరీరానికి ప్రతీక అవుతుంది। ప్రాణశక్తి వలననే అన్ని అద్భుతమైన పనులను చేసే శక్తి శరీరానికి వస్తుంది। సాంప్రదాయబద్ధమైన గృహ ప్రవేశము, వివాహము, నిత్య పూజ మొదలైన అన్ని ప్రత్యేక సందర్భాలలో తగిన వైదిక క్రియతో కలశం ఏర్పాటు చేయబడుతుంది। స్వాగతానికి చిహ్నంగా ప్రవేశద్వారం ఉంచబడుతుంది। ఇది పూర్ణ కుంభం। మహాత్ములను సాంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించేటప్పుడు కూడా వాడబడుతుంది। మనము కలశాన్ని ఎందుకు పూజిస్తాము అంటే, సృష్టి ఆవిర్భావానికి ముందు శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో తన శేషశయ్యపై పవలించి ఉన్నాడు। అతని నాభి నుండి వెలువడిన పద్మంలో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించి ఈ ప్రపంచాన్నే సృష్టించాడు। కలశంలోని నీరు సర్వ సృష్టి ఆవిర్భావానికి ప్రథమజాతమైన నీటికి ప్రతీకగా నిలుస్తుంది। ఇది అన్నిటికీ జీవనదాత। లెక్కలేనన్ని నామరూపాలకి, జడ పదార్థాల మరియు చరించే ప్రాణుల యొక్క అంతర్గత సృష్టికర్త। ఈ ప్రపంచంలో ఉన్నదంతా సృష్టికి ముందుగానున్న శక్తి నుంచి వచ్చింది, శుభప్రదమైంది। ఆకులు, కొబ్బరికాయ సృష్టికి ప్రతీక। చుట్టబడిన దార సృష్టిలో అన్నిటినీ బంధించే ప్రేమను సూచిస్తుంది। అందువల్లనే కలశం శుభసూచకంగా పరిగణింపబడి పూజింపబడుతున్నది। అన్ని పుణ్య నదులలోని నీరు, అన్ని వేదాలలోని జ్ఞానము మరియు దేవతలందరి ఆశీస్సులు కలశంలోకి ఆహ్వానించబడిన తర్వాత అందులోని నీరు అభిషేకంతో సహా అన్ని వైదిక క్రియలకు వినియోగింపబడుతుంది। దేవాలయ కుంభాభిషేకములు, ఎన్నో రకాల పూజలు కలశ జలముల అభిషేకాలతో విశిష్ట పద్ధతిలో నిర్వహిస్తారు। దేవాలయ కుంభ అభిషేకములు, ఎన్నో రకాల పూజలు కలశ జలముల అభిషేకాలతో విశిష్ట పద్ధతిలో నిర్వహిస్తారు। పాల సముద్రాన్ని రాక్షసులు, దేవతలు మదించినప్పుడు అమరత్వాన్ని ప్రసాదించే అమృత కలశంతో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు। కాబట్టి కలశం అమృత తత్వాన్ని కూడా సూచిస్తుంది। పూర్ణత్వాన్ని సంతరించుకున్న జ్ఞానులు ప్రేమ ఆనందాలతో తొణికిసలాడుతూ పవిత్రతకు ప్రతీకగా ఉంటారు। వారిని ఆహ్వానించేటప్పుడు వారి గొప్పదనాన్ని గుర్తింపుగా మరియు వారి పట్ల గౌరవనీయమైన భక్తికి నిదర్శనంగా పూర్ణ కుంభంతో హృదయపూర్వకంగా స్వాగతిస్తాము। సర్వం శ్రీకృష్ణార్పణమస్తు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి। మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి।